హాయ్ గాయ్స్, ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు 5th జూలై. మీకు ఇక్కడ చూపిస్తాను. మేము నిన్న నైట్ నుంచి ఫుల్ వాన పడుతుంది, ఇప్పటిదాకా కూడా వాన ఆగలేదు. మీకు ఇప్పుడు నా ఆపోజిట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. నైట్ చూపించాను కదా, సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు మార్నింగ్ చూపిస్తా చూడండి గైస్. ఇక చూడొచ్చు, ఇది స్విమ్మింగ్ పూల్. మేము తీసుకున్న హోటల్ ఏమో ఇక బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడ ఉంది మా హోటల్. ఇదేమో ఇక స్విమ్మింగ్ పూల్. ఇక్కడ ఆపోజిట్ లో ఇంకో హోటల్ ఉంది. ఇదంతా క్యాఫ్టేరియా టైప్ ఉంది. ఇప్పుడు కాఫీస్ ఆర్డర్ చేసాము, వస్తాయి. కాఫీ వచ్చేసి 50 రూపీస్ ఉంది, టీ వచ్చేసి 30 రూపీస్ ఉంది. వచ్చాక చూద్దాం దాని టేస్ట్ ఎలా ఉందో. గాయస్, ఫుల్ రెయిన్ ఉంది. మేము ఒక కార్ అయితే బుక్ చేసినాము. ఇప్పుడు కార్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. కార్ 9:30కి వస్తుందంట. అసలు ఫుల్ రెయిన్ పడుతుంది. బండి తీసుకుంటే కనుక మొత్తం తడిసిపోతాం. చూడొచ్చు, ఫుల్ రెయిన్. గాయస్, ఇక కాఫీ వచ్చింది. ఇది సేమ్ సర్ఫ్ నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. కాఫీ లాగలేదు ఇది చూడ్డానికి. మొత్తం అంతా వాటర్ ఉంది. ఇది 200% సర్ఫ్ నీళ్ళే, కాఫీ అయితే కాదు. మనం ఇది I-10 తీసుకున్నాము, రెంట్కి తీసుకున్నాము. ఇది పర్ డే వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసి ఒక 2000 డిపాజిట్ చేయాలి. టోటల్ 3000 ఏమో కార్ రెంట్. మొత్తం పే చేసేసేయాలి. మొత్తం పే చేసేసి మనం ఈ కార్ అయితే తీసుకున్నాము. రెంటింగ్ 3 డేస్కి తీసుకున్నాము. ఇక మనమే సెల్ఫ్ డ్రైవింగ్, మనకే ఇచ్చేసారు వెహికల్. చూద్దాం ఈ వెహికల్లో ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్ళే కొద్ది ఇంకేమేమి ప్లేసెస్ అన్ని ఇందులో ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఈ గోవా అయిపోయే వరకు ఇందులోనే ఎక్స్ప్లోర్ చేద్దాము. గైస్, ఇక తీసుకొని స్టార్ట్ అయితే అయ్యాము కార్లో. 4 ఫ్రెండ్స్ తీసుకున్నాము అండ్ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే కొలంగట్ బీచ్కి వెళ్ళాము. ఫస్ట్ బీచ్ ఎక్స్ప్లోర్ చేశాక నెక్స్ట్ బయటికి వెళ్ళాము. టిఫిన్ చేద్దామని ఒక హోటల్ దగ్గరికి వచ్చాం. ఈ హోటల్ వచ్చేసి గోదావరి రుచులు అంట. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. చెప్పు. సో గైస్, మేము బీచ్ వచ్చాం గైస్. కమన్ అభిజిత్, నువ్వు? బాగా బీచ్కి వచ్చాం గైస్. బాగా బీచ్కి వచ్చాం గైస్. ఓకే, మా వాళ్ళంతా ఫుల్ స్వాగ్ లో ఉన్నారు. ఇక్కడ బాగా బీచ్కి అయితే వచ్చాము. ఇక మేము తీసుకున్న రెంటెడ్ కార్ ఇక్కడ పెట్టాము. ఇక్కడ పార్కింగ్ లో పార్క్ చేసాము. రిటర్న్ లో మనీ తీసుకుంటారంట, చూద్దాం అది. అండ్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో బాగా బీచ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. చూద్దాం అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఏమన్నా స్పెషల్ థింగ్స్ ఉంటే మీకు చూపిస్తాను. గైస్, ఇగో ఇటు నుంచి వచ్చాము మనం. ఇటు వచ్చి అట్లా పార్కింగ్ లోకి వెళ్ళాము. మళ్ళీ ఇటు నుంచి ఇది బాగా బీచ్ ఎంట్రన్స్. మనం వెళ్తున్నాం లోపలికి. ఏ హాయ్, దేకని కూడా దేకట్లే. ఇది బాగా బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ అన్ని పెట్టున్నాయి ఇక్కడ, చూడొచ్చు. ఐసీగో బాగా బీచ్. మనం గోవా వచ్చామంటే మెయిన్ బీచ్ వచ్చేసి బాగా, ఇదే బాగా బీచ్. ఇక్కడ మీరు చూడొచ్చు, అంతా జనాలు క్రౌడ్ చాలా ఉంది. అలలు కూడా మస్తు వస్తున్నాయి, అందరు ఆడుకుంటున్నారు ఇక్కడ, చూడొచ్చు. అక్కడ మెయిన్ బాగా బీచ్ ఇక్కడ ఉండేది. బాగాలో BA 2 ఎగిరిపోయాయి. గాయస్, బీచ్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ చాలా దిగాం. వ్యూ చూడొచ్చు, మస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ పార్కింగ్, స్కూటీలు, కార్లు ఇవన్నీ కూడా పార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ ఖాళీ లేక మేము అటు సైడ్ పార్క్ చేసినాము. మళ్ళీ కార్ దగ్గర పోతున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరే బీచ్కి, వేరే ప్లేస్కి వెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, దారిలో ఒక టెంపుల్ ఏదో ఉంది, శ్రీ మహాదేవ. తర్వాత నాకు చదవడం రావట్లేదు. ఇది ఒక టెంపుల్ ఏదో ఉంది ఇక్కడ. గైస్, ఇక్కడ బాగి బీచ్ పక్కన షాపింగ్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరంతా. ఇక్కడ టాటూస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ షాపింగ్ సంబంధించినవి ఉన్నాయి. చాలామంది షార్ట్ అండ్ టీ-షర్ట్ కాంబినేషన్లో తీసుకున్నారు కదా, ఇట్లనే ఉన్నాయి. నా ముందే చేసుకొచ్చే వాళ్ళది కూడా చూడండి షర్ట్స్. ఆ షర్ట్ ఒక్కొక్కటి వచ్చేసి 300, 250 అలా ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడేమో ఇదంతా షాపింగ్. ఇక్కడేమో చిన్న కెఫే లాంటిది ఉంది ఇక్కడ కూడా. అండ్ బ్యాక్ సైడ్ వెళ్తే ఇటు నుంచి నడుచుకుంటే ఇక్కడ టాటూ షాప్స్ చాలా ఉన్నాయి, టాటూలు వేయడానికి. బాడీ టాటూస్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చెప్పుల షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చర్చెస్ బీచ్ పక్కనే. నెక్స్ట్ ఇక బ్యాక్ సైడ్ వస్తే మళ్ళీ బీచే ఉంది. ఇదంతా బాగా బీచ్ సైడ్. ఇంకా ఇటు సైడ్ ఇంకా 2-3 బీచెస్ ఉన్నాయి, అటు సైడ్ కూడా వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు సైడ్ ఇవన్నీ ఏమంటారు, థార్ వెహికల్స్ ఉన్నాయి.
ఇందాక మనం అటు సైడ్ వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ ఇట్లా తిరిగి షాపింగ్ సైడ్ నుంచి మళ్ళీ ఇటు వచ్చాము. ఇంకా అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, మీరు అక్కడ చూడొచ్చు. అక్కడ ఇంకా క్రౌడెడ్ ప్లేసెస్, చాలా షాప్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి అటు సైడ్. చూద్దాం, టైం ఉంటే అటు వెళ్దాం, లేదంటే నెక్స్ట్ బీచ్ వేరే బీచ్కి వెళ్ళిపోదాం. గాయస్ ఇగో ఇక్కడ షాపింగ్ చేసినాము, ఒక 4 షర్ట్స్ తీసుకున్నాం. మేము నలుగురం కలిపి 4 షర్ట్స్ తీసుకున్నాం. షర్ట్స్ వచ్చేసి ఓకే, నార్మల్ క్వాలిటీ, మరి అంత క్వాలిటీ ఏం లేవు. కాకపోతే ఏంటంటే గోవాలో ఏదో ఒకటి తీసుకోవాలి కదా, గోవా వైబ్స్ అంటే అంత పూల పూల చొక్కాలు లాంటివి ఉంటాయి కాబట్టి తీసుకున్నాము. అది కూడా వేసుకుందాం రేపు. ఇప్పుడు మనకి బాగా బీచ్ అయిపోయింది, నెక్స్ట్ అరంబల్ బీచ్కి వెళ్తున్నాము. ఆ అరంబల్ బీచ్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ రష్యన్స్ ఎక్కువ మంది ఉంటారంట, చూద్దాం అక్కడ వేయడానికి ఎట్లా ఉంటుందో ఏంటో చూసి అక్కడ నుంచి కూడా వీడియో చేద్దాము. బాగుంటే మీ అందరికి కూడా చూపిస్తా. మనం గోవా వచ్చిందే వైబ్స్ ఎంజాయ్ చేయడం కోసం కాబట్టి చూద్దాం అరంబల్ బీచ్ ఎలా ఉంటుందో. Hi friends, now we are in Arambul beach which is located in Kalchawada, near to is in North Goa. Yeah. ఐస్ ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఇట్లా బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇట్లా చాలా ఉన్నాయి. మొత్తం అంతా డ్రింకింగే, తాగుతూ మంచిగా వైబ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చాలా ఉన్నాయి. బెంచెస్ మీద పడుకొని మొత్తం అంతా డ్రింకింగ్ చేస్తుంటారు చూడండి. ఇక్కడ ఇటు సైడ్ చాలా ఉన్నాయి, ఇంకా అటు సైడ్ ముందు కూడా చాలా ఉన్నాయి. అటు వెళ్ళి చూద్దాము. ఇది బ్యాక్ సైడ్ చూడండి, ఇది బీచ్. ఇక్కడ చూడొచ్చు గాయస్, బ్లాక్ శాండ్ ఎక్కువ ఉంది, రెండు మిక్సింగ్ ఉన్నాయి. నార్మల్ బ్లాక్ శాండ్ అంతా మిక్సింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇగో ఇట్లా బెంచెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ లైన్లో చాలా మొత్తం ఉన్నాయి. ఇంకా అక్కడ బిల్డింగ్స్ చూడొచ్చు, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ. ఇగో రాక్స్, అక్కడ మధ్యలో రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా చూడడానికి చాలా బాగుంది. మా ఫ్రెండ్ కమల్, అతని ఎక్స్పీరియన్స్ చెప్తారండి ఇక్కడ ఫీలింగ్ ఎట్లా ఉందనేది. ఒకసారి చెప్పి ఏం కాదు నీకు, చాలా బాగుంది. గట్టిగా చెప్పిన మనది చాలా బాగున్నాను, బట్ రష్యన్స్ లేడని చెప్పేసి మావాడు చాలా ఫీల్ అవుతున్నాడు. చూద్దాం ముందే ఉన్నదేమో, ఇంకా అక్కడ ముందుకు వెళ్దాం, అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూద్దాము. గాయస్ ఇక్కడ అనుకున్నంత ఏం లేదు కాబట్టి ఇంత దూరం వచ్చాం కాబట్టి అట్లా వచ్చి ఇక్కడ కోకోనట్ అమ్ముతుంటే వాడికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే కోకోనట్ వాటర్ తీసుకొని తాగుతున్నాము. కానీ ఇక్కడ అనుకున్నంత అయితే ఏం లేదు. వెదర్ అయితే బాగుంది, బట్ అంతగా ఏం లేదు. ఇక్కడ బాగా బీచ్లో అయినా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. వేరే టైంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేము వచ్చినప్పుడు అయితే నార్మల్గా ఉంది, అంతేం లేదు. సో చెప్తున్న తర్వాత ఇంకా మేబీ తర్వాత బాగుండొచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు వెదర్ చేయబట్టి కంటిన్యూగా వాన పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా సన్నగా పడుతుంది వాన, ఊకే పడుతుంది ఆగుతుంది. సో బయటికి ఎవరు రాకపోయి ఉండొచ్చు. తారు చూడొచ్చు, మొత్తం తారు తిరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, డాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇది తీస్తుంది, అదేమో లోపల తోస్తుంది, తవ్వుతుంది, అదేమో మళ్ళీ తవ్విందంతా పూడుస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా చిల్ అవుతున్నారు. ఇటు సైడ్ ఏమో బీచ్, అండ్ దాన్ని చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇక ఇట్లా చిల్ అవుతున్నారు. మంచిగా మంచి వైబ్ ఫీల్ అవుతున్నారు అందరూ. గైస్ ఇక్కడ ఒక రష్యన్ కూడా లేరు, ట్రై చేసాం కానీ మీకు చూపిద్దామని ఇక్కడ ఒక్కరు కూడా లేరు. అందుకనే రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్ దగ్గరికి రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ అక్కడ నుంచి ఈవినింగ్ క్యాసినో ప్లాన్ చేసాము. ఆ క్యాసినోకి వెళ్తాం డైరెక్ట్. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి కొద్దిసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ క్యాసినోకి వెళ్తాము. ఇప్పుడైతే దారిలో లంచ్కి అటు వెళ్దాం అనుకుంటున్నాము. గైస్ ఫుల్ రైనింగ్, ఊకే వాన పడుతుంది ఆగుతుంది. గోవా మొత్తం ఇంతే ఉంది, మేము ఎక్కడికి పోయినా ఇంతే ఉంది పరిస్థితి. గైస్ ఇదేంటో తెలియదు, ఇక్కడ ఏదో ఉంది రోడ్ సైడ్. ఇది టెంపుల్ లాగా ఉంది, లేకపోతే ఆర్య సమాజ్ అట్లా ఏదో ఏమంటారు సంస్థ లాగా ఉంది. ఇది చూడ్డానికైతే చాలా పెద్దగా ఉంది, వెరైటీగా ఉంది. చూడొచ్చు సైడ్ నుంచి కూడా. ఈ రోడ్ సైడ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, వెరైటీ చాలా టెంపుల్స్ ఉన్నాయి, తర్వాత ఏమంటారు చర్చెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి రోడ్ సైడ్. ఇక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేము, బట్ మీకు ఒకసారి బయట నుంచి చూపిద్దాం. ఇది చూడడానికి బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగాను. ఈ ఫ్రంట్ పోర్షన్ అయితే అంతా గోల్డ్ ప్లేటెడ్ లాగా బాగుంది. గాయస్ ఈవినింగ్ అయింది, ఇప్పుడు క్యాసినోకి స్టార్ట్ అయ్యాము. బిగ్ డాడీ క్యాసినో అని వెళ్తున్నాము. చూద్దాం అక్కడికి వెళ్ళాక. నాకు తెలిసి అక్కడ వీడియో తీసే ఆప్షన్ అయితే లేదు, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి.
చూద్దాం, ఏదైనా పాసిబిలిటీ ఉంటే వీడియో తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఏం లేకపోతే అసలు బయట ఎంట్రన్స్, టికెట్ ప్రైసింగ్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా కార్ తీసి బయటికి స్టార్ట్ అయినాం, మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది. ఇంతసేపు రూమ్లో ఉండి ఫ్రెష్ అయినప్పుడు మాత్రం వాన లేదు, మేము బయటికి రాగానే వాన స్టార్ట్ అయింది. గైస్ అక్కడికి వెళ్ళాము బిగ్ డాడీ క్యాసినో దగ్గరికి. అక్కడ పార్కింగ్ లేదంట. అక్కడ నుంచి మనకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అక్కడికి మనం వెళ్తే అక్కడ వాళ్ళ వెహికల్ ఉంటుందంట. వాళ్ళ వెహికల్లోంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మన వ్యాలెట్ పార్కింగ్ కూడా లేదు, డైరెక్ట్ మనమే పార్కింగ్ చేసుకోవాలంట. చూద్దాం, వెళ్తున్నాం. మరి దాంట్లో అక్కడికి వెళ్ళాక పార్కింగ్ చేశాక అది కూడా ఎట్లా తీసుకెళ్తారని చూపిద్దాం. మాక్సిమం అయితే ట్రై చేస్తాం. లోపల ఎట్లా వీడియో తీసే ఆప్షన్ ఉంటే చూపించగలను. స్ట్రిక్ట్లీ అయితే ప్రొహిబిటెడ్ అంట అక్కడ. చూద్దాం. ఇక్కడికి వచ్చాము పార్కింగ్ ప్లేస్కి. ఇది ఒక పెద్ద బిల్డింగ్. ఇప్పుడు బిగ్ డాడీ మనం వెళ్తున్నాం కాబట్టి అది 2nd ఫ్లోర్లో ఉందంట పార్కింగ్. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్కి వెళ్ళాలి డైరెక్ట్ పార్కింగ్కి. చూడండి, ఇట్లా మనం పైకి ఎక్కుతున్నాం 2nd ఫ్లోర్లో. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఇలా ఉంది. మొత్తం ఇలా పైకి ఎక్కాలి. 2nd ఫ్లోర్లో అంట పార్కింగ్. గాయస్ మళ్ళీ మనం బయటికి అయితే వచ్చేసాము. బిగ్ డాడీ దాంట్లో టికెట్స్ అయిపోయాయంట. 3,500 రూపీస్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయంట. 4,500 ఉన్నాయన్నారు. అది కాకుండా నెక్స్ట్ మెజెస్టిక్ ప్రైడ్ ఉంది దాని పక్కనే, అది కూడా బాగుంటుందంట. మెజెస్టిక్ ప్రైడ్లో ట్రై చేద్దామని చెప్పేసి. ఇక్కడ పార్కింగ్ లేదు మెజెస్టిక్ ప్రైడ్కి, వ్యాలెట్ పార్కింగ్ అంట. మళ్ళీ డైరెక్ట్ మెజెస్టిక్ ప్రైడ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చూద్దాం వ్యాలెట్ పార్కింగా పే పార్కింగా ఏంటిదని. మనం టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకున్నాక ఇట్లాంటిది బ్యాండ్ ఒకటి చేతికి పెట్టారు. మేము తీసుకున్న టికెట్ కాస్ట్ వచ్చేసి 3,500 పడింది పర్ పర్సన్కి, విత్ ఆల్ ఇంక్లూడింగ్ అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ ఆల్కహాల్. నేను ఎట్లయినా ఆల్కహాల్ తాగను. ఇక్కడ చాలా క్యాసినోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా షిప్లోనే ఉంటాయి. ఇగో ఇది బిగ్ డాడీ క్యాసినో. మనం ఫస్ట్ వెళ్దాం అనుకుంది ఇదే, కానీ టికెట్స్ అయిపోయాయి కాబట్టి వేరే దానికి వెళ్తున్నాము. ఇక్కడ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇగో ఇది డెల్టిన్ జాక్ క్యాసినో అంటారు దీన్ని. అసలు అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర వీడియో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. అక్కడ బౌన్సర్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, బోట్లో అందరినీ కలిపి తీసుకెళ్తున్నారు. ఇగో ఇది మన మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో. ఇప్పుడు అందరినీ ఇక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ దింపుతారు. ఇది కూడా చాలా పెద్ద క్యాసినో. ఫస్ట్ బిగ్ డాడీ తర్వాత మెజెస్టిక్ ప్రైడ్. ఈ రెండు చాలా పెద్ద క్యాసినో. మెజెస్టిక్ ప్రైడ్ ఫస్ట్ ఇక్కడ అసలు తీయనియరేమో అనుకున్నాను, కానీ మాకన్నా ముందు వేరే పర్సన్ వెళ్ళి ఫోటో దిగుతుంటే వాళ్ళు ఏమనట్లేదు. అందుకని మేము కూడా వెళ్ళి ఫోటోలు తీసాము. గాయస్ ఇగో ఇదంతా కూడా 2nd ఫ్లోర్. ఇదంతా 2nd ఫ్లోర్లో మొత్తం కంప్లీట్ ఫుడ్ సెక్షన్ ఉంది. అండ్ ఆల్సో ఆల్కహాల్ కూడా ఉంది ఇక్కడ. ఫుడ్ అండ్ ఆల్కహాల్ అండ్ ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంతా ఈ 2nd ఫ్లోర్లో ఉంది. కింద ఫ్లోర్లో అంతా క్యాసినో ఉంది, కానీ అక్కడ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అంట. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా అంటే చాలా, టేబుల్స్ కూడా ఖాళీ లేవు కొన్ని చోట్ల, అంతమంది జనాలు ఉన్నారు. రావడం, తినడం, ఇట్లాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని చూడడం. వీటికి ఫోటోగ్రఫీ ఎలా ఉంది, కానీ కింద క్యాసినో గేమ్ ఆడే దగ్గర అసలు ఎలా లేదు. ఫుడ్ ఐటమ్స్ చూడొచ్చు, చాలా రకాలు పెట్టారు. ఫ్రూట్స్తో స్టార్ట్ చేసి కంప్లీట్ మెయిన్ కోర్సు అండ్ లాస్ట్ డెజర్ట్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి వాటర్ మిలన్ ఎలా కట్ చేశారు. ఇట్లాంటివి చాలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఈ ఓన్లీ ఫర్ షో కేస్. ఇది ఫ్లవర్ లాగా కట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ప్లేట్స్ తీసుకొని డెజర్ట్స్ కావాలంటే డెజర్ట్స్ వేసుకోవచ్చు. ఇట్లా పాస్తా అంటారు కదా, పాస్తా ఉన్నాయి. ఇక్కడ అప్పడాలు లాంటివి ఉన్నాయి. పెరుగు, రైస్ అండ్ సాంబారు, పన్నీర్ కర్రీ, ఏదో మెయిన్ సబ్జా కర్రీ. ఏ కమల్ ఏమేమి వేసుకున్నావు? ఇవన్నీ వేసుకున్నా ఏంటో తెలియదు. ఏంటో తెలియదు అన్నీ వేసుకున్నావు. ఏందో ఇక్కడ నాన్ వెజ్లో చూసుకుంటే చికెన్ కర్రీ ఉంది, ప్రాన్స్ కర్రీ ఉంది, బిర్యానీ కూడా ఉంది. ఇక్కడ డెజర్ట్స్లో చూసుకుంటే ఒక 4 to 5 టైప్స్ డెజర్ట్స్ ఉన్నాయి. ఒక 2-3 స్వీట్స్ ఉన్నాయి. సేమియా ఉంది. మా వాళ్ళు చూడండి ఇప్పుడు ఎలా చూస్తున్నారు, అటు సైడ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అటే చూస్తున్నారు. స్మాల్ గేమ్ ఉంది. ఒక 12 మెంబర్స్ ఎవరైనా రండి స్టేజ్ మీద కంటే. నేను మా ఫ్రెండ్ కమల్ వెళ్ళాము. చూడండి ఇక్కడ ఏం చేశారు. महाराष्ट्र से आए हैं। ओके, आपका भी स्वागत है सर। आपका नाम? गणेश जी, आप कहाँ से आए हैं? हैदराबाद। ओके सर, आपका नाम? कमल जी, आप कहाँ से आए हैं? हैदराबाद। सर रेडी हो? यस। ओके, सो दोस्तों आप लोग का टास्क है, जाने का रास्ता बताता हूँ आपको। जाना इसी रास्ते से, मैं आप लोगों के रास्ता थोड़ा सा खोल देता हूँ। आप लोग को जाना सिर्फ इस रास्ते से है, ठीक है? यहाँ से कोई नहीं जाएगा, ठीक है? वो चीज़ मैं लेकर आने के लिए बोलूँगा आपको। लेकर आना पहले जो 8 लोग लेकर यहाँ पर पहुँचते हैं वो लोग अगले राउंड के लिए क्वालिफाई करेंगे।
Are you guys ready? Yes. आप लोगों को लेकर आना है वुडन स्पून, लकड़ी का चम्मच लेकर आओ. शूट. आराम से आराम से आराम से. ఈ ఏరియాలో వుడెన్ స్పూన్ ఉంది. వుడెన్ స్పూన్ తీసుకొని ఒక 8 మెంబర్స్ ఎవరు వస్తారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యారని చెప్పేసి చెప్పారు. నేనే వచ్చి అందరికన్నా ముందే. ठीक है, अब यहाँ से थोड़ा सा चैनल थोड़ा सा बड़ा होगा. ठीक है. सो दोस्तों, हमारे 8 नौजवानों से कोई सजेशन अगर देना चाहे तो इनसे क्या करवाया जाए? I have something very special. Alright, I have something very special. तो आप लोगों ने कभी फैशन शो देखा है? हाँ या ना? जोर से. Have you seen fashion show before? Or fashion show ramp walk? Yes, fashion show ramp walk. Okay, so you have to do a ramp walk, but there is a twist. You need to do the catwalk. आप लोगों को करनी है catwalk. Catwalk मतलब समझेगा? अरे जल्दी आप लोगों ने catwalk. మీ అందరు క్యాట్ వాక్ తెలుసా? క్యాట్ వాక్ చేయాలి ఇప్పుడు మీరు అందరూ అని చెప్పేసి చెప్పాడు అక్కడ. నేను కమల్ కూడా చేశాను క్యాట్ వాక్. ఇప్పుడు చూడొచ్చు మీరు. చూసి నవ్వుకోకండి. ठीक है, एक डेमो है. catwalk आपको कैसे करनी है मालूम है? म्यूजिक बजेगा एक एक करके. మావాడు మామూలుగా నడవలే. देखो ఇక అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పాటలకు అందరూ మంచిగా తాగి ఉన్నారు. ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు. మంచిగా చిల్ అవుతున్నారు ఆ బోట్లో. అయిపోయింది. మేము ఇక్కడతో ఆపేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా నైట్ అంతా కూడా ఉందంట, కానీ ఆ నైట్ అంతా మేము ఉండట్లేదు. స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. మనం రూమ్కి వెళ్ళిపోయాం. ఆ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి మనం స్లోగా స్టార్ట్ అయ్యి ఇంకో బోట్లో ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతున్నాం. గైస్, మనం గోవాలో ఎటు వెళ్ళినా కూడా మనకి బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది అన్ని సైడ్ల నుంచి. మన కార్ తీసుకొని అయితే రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 11 to 12 కిలోమీటర్స్ ఉంటుంది మన రూము. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇక రూమ్కి వెళ్ళి పడుకోవడమే. ఇక్కడితో అయితే ఈ Day 2 వ్లాగ్ ఎండ్ చేసేసాము. రేపు Day 3 వ్లాగ్ కూడా తీద్దాము. ప్లీజ్ స్టే ట్యూన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గణేష్ మంది సైనింగ్ ఆఫ్.